పాకశాస్త్ర విద్యార్థులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు వేడి వేడి టేస్టీ జీడిపప్పు ఉప్మా ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. మరి ముద్దగా కాకుండా పలుచగా కాకుండా పొడి పొడిగా ఉండే జీడిపప్పు ఉప్మా ఎలా చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. గోధుమ రవ్వ 2 గ్లాసులు తీసుకున్న వచ్చినంత వరకు నూకను వేయించుకోండి. అదే కడాయిలో సరిపడినంత ఆయిల్ వేసి యాజ్ యూజువల్ తాలింపులు మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కట్ చేసిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు. వేరుశనగ గుళ్ళు అనేది ఆప్షను, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు. సన్నగా కట్ చేసి ఉంచుకున్న క్యారెట్, బీట్రూట్, ఆనియన్, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నది బాగా వేగిన తర్వాత ఒక టమాటోను సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. టమాటో కూడా ఆప్షన్. తర్వాత కరివేపాకు వేసి చిట్టపట్లాడిన తర్వాత గ్లాస్కి 4 గ్లాసులు వాటర్, అలాగా నేను 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి 8 గ్లాసెస్ వాటర్ వేసాను. వేసి సరిపడినంత ఉప్పు వేసి వాటర్ బాగా తెరలకాగినంత వరకు బాగా మరగనివ్వాలి. ఈ స్పైసెస్ తాలింపు అంతా వాటర్కి బాగా పడితే కమ్మని వాసన వస్తుంది. సో బాగా మరిగిన తర్వాత ఈ బ్రౌనిష్ కలర్లో వేయించుకున్న గోధుమ రవ్వని నెమ్మదిగా ఉండలు కట్టకుండా చక్కగా కలుపుతూ వేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా కలుపుతూ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఉప్మా ఉండలు కట్టదు. ఇలా అయిన తర్వాత అంటుకోకుండా ఉండడానికి పైన కొంచెం పచ్చి నూనె వేసుకోవాలి. నూనెకి బదులు నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె వేసుకోవచ్చు. అది నువ్వుల నూనె అయితే ఇంకా బాగుంటుంది. సో వేడి వేడి టేస్టీ మసాలా ఉప్మా రెడీ. ఇంకెందుకు ఆలస్యం, మరి కొంచెం తాలింపు టమాటీ పచ్చడితో విందు అరిగించేద్దామా? మరి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.